అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేవీ సుమలత గారు రచించిన దేవుడితో పందెం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వత్సా, ఏమి నీ కోరిక? చిద్విలాసంగా నవ్వుతూ వెంకటేశ్వర స్వామి తనను అడుగుతుంటే ఆనందంతో జగన్నాథరావు గారి నోట మాట రావటం లేదు. తమాయించుకొని, స్వామి, సడన్ గా మీరిలా అడిగితే ఏం అడగాలో కూడా తెలియటం లేదు అన్నారు. సరే, ఆలోచించుకొని అడుగు అన్నారు స్వామి. స్వామి, మీ దయ వల్ల నేను బాగున్నాను. మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. సీతాదేవి లాంటి ఇల్లాలు, ముత్యాలాంటి పిల్లలు 3. ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాను. అల్లుడు బుద్ధివంతుడు, సంపాదన పరుడు. దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మగపిల్లలిద్దరూ పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. కోడళ్ళిద్దరూ కూతుర్లేని లోటు తెలియకుండా వెన్నంటే సపర్యలు చేస్తున్నారు. మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాను. ఇంకా నాకు కావాల్సింది ఏముంది? నేనంటే నా వాళ్లకు అపరిమితమైన ప్రేమ, మంచి జీవితాన్ని వారికి అందించాననే కృతజ్ఞతాభావం ఎక్కువ. ఏది కావాలన్నా అమరుస్తారు. అన్నీ ఉన్న నేను కోరుకోవడానికి ఏమీ లేవు స్వామి అన్నారు. బాగా ఆలోచించుకో అన్నారు స్వామి మరో ఛాన్సు అన్నట్టుగా. తెలియడం లేదు స్వామి అన్నారు జగన్నాథరావు గారు. పిచ్చివాడా, ఎంతటి ప్రేమైనా నీవు ఆరోగ్యంగా ఉండి పరుల మీద ఆధారపడినంత కాలమే. అనారోగ్యంతో మంచాన పడితే ఏ ప్రేమైనా బలహీనపడుతుంది అన్నారు స్వామి. లేదు స్వామి, నేను ఒప్పుకోను. నాకు ఒకరోజు జ్వరం వస్తేనే నా భార్య పిల్లలు అల్లాడిపోతారు. అలాంటిది నేను మంచాన పడితే నన్ను పట్టించుకోరా? అలా జరగదు స్వామి. నా కుటుంబ సభ్యుల గురించి నాకు బాగా తెలుసు. అలాగా? అయితే మనమిద్దరం ఒక పందెం వేసుకుందామా మరి? ఈ రోజు నుండి సరిగ్గా 1 నెల రోజుల తర్వాత తిరిగి నేను కలుస్తాను. ఈ మధ్యలో నీవు పిలిచినా నేను రాను. గెలిచినా ఓడినా నేను వచ్చేది మాత్రం నెలకే. ఒప్పందమేనా అన్నారు స్వామి. స్వామి, మిమ్మల్ని గెలిచే భాగ్యం నాకు కలుగబోతోంది అన్నారు ఒకంత గర్వంతో జగన్నాథరావు గారు. అది చూద్దాం, వెళ్తున్నాను అంటూ అనుమానంగా చూశారు స్వామి. పందెం విరమించుకుంటావా అన్నట్లుగా. ఓహో అంటూ తల అడ్డంగా ఊపారు. మరునాడు ఉదయం వాకింగ్ నుండి వస్తూనే నీరసంగా కుర్చీలో కూర్చుండిపోయి, జానకి, జానకి అంటూ పిలిచారు. చేతిలో కాఫీ కప్పుతో, ఏమిటండి అంత బిగ్గరగా పిలుస్తున్నారు అంటూ వచ్చింది ఆవిడ. కాఫీ కోసం. కాస్త కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు. అయ్యో, అదేంటండి, డాక్టర్ గారికి ఫోన్ చేయమంటారా అంది ఆదుర్దాగా. వద్దు, హడావిడి చేయకు. రాత్రి పెందలాడే భోజనం చేశానుగా, త్వరగా ఆకలి వేస్తున్నట్లుంది అన్నారు. మీరు కాఫీ త్రాగి స్నానానికి వెళ్ళండి, నేను టిఫిన్ తీసుకొస్తాను అని వంటగదిలోకి దారి తీసింది ఆవిడ. వెళ్తూ వెళ్తూ పేపర్ చదువుతున్న పెద్ద కొడుకు రాజేష్కి, వ్యాయామం చేస్తున్న చిన్న కొడుకు సురేష్కు, మీ నాన్నగారికి కళ్ళు తిరుగుతున్నాయట్రా అని చెప్పింది. తల్లి మాట పూర్తి కాకుండానే ఒకరి తర్వాత మరొకరు తండ్రి దగ్గరికి వచ్చారు. వీరి వెనుక పెద్ద కోడలు రమ, చిన్న కోడలు పద్మ వెళ్లారు. మామగారి వద్దకు వచ్చారు. లాన్లో కూర్చున్న ఆయన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. లోపల ఆనందపడుతూనే వారి ప్రశ్నలకు, నాకేం పర్వాలేదు, కంగారు పడవద్దు అని చెప్పి లోపలకు పంపించేశారు. స్నానం చేసి రాగానే వేడివేడి ఇడ్లీల మీద నెయ్యి వేసి కారప్పొడి వేసి తీసుకొచ్చింది జానకి. చిన్న ముక్క తుంపి నోట్లో పెట్టుకోగానే వికారంగా అనిపించింది. బలవంతంగా 2వ ముక్క నోట్లో పెట్టుకోగానే వాంతొచ్చినట్లే వాష్ బేసిన్ వద్దకు పరిగెత్తారు. ఉదయం త్రాగిన కాఫీతో సహా వాంతైపోయింది. ఇంట్లో అంతా కంగారు పడిపోయారు. ఫ్యామిలీ డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించారు. అజీర్తి చేసి ఉంటుంది, ఏమీ కంగారు పడాల్సిన పని లేదు, ఈ మందులు ఇచ్చి వెళ్లారు డాక్టర్. మేము సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటామన్నారు కొడుకులిద్దరు. జగన్నాథరావు వద్దని కోప్పడి పంపించేశారు. అవసరమైతే ఫోన్ చేయండి అని మరీ మరీ చెప్పి వెళ్లారు. కోడళ్ళైతే సరే సరి, అవి తాగుతారా మావయ్య, ఇవి తింటారా మావయ్య అంటూ ఊపిరి ఆడనివ్వలేదు. జానకి మంచం దగ్గర నుండి కదల్లేదు. సాయంత్రం డాక్టర్ గారు వచ్చి చూశారు. జగన్నాథరావు గారు అలానే ఉందనటంతో మందులు మార్చి వెళ్లారు. మరునాటికి కూడా ఆయన పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఆహారం సహించటం లేదు. డాక్టర్ గారు టెస్టులు చేయిద్దాం, హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అన్నారు. సిటీలోని అతిపెద్దదైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అన్ని రకాల పరీక్షలు చేశారు. రిపోర్ట్లన్నీ నార్మల్ గానే ఉన్నాయి. అనారోగ్యం ఏమిటి అన్నది స్పష్టంగా తేలటం లేదు. మానసికంగా దేనికైనా బాధపడుతున్నారేమో, అబ్జర్వేషన్లో ఉంచి చూద్దాం అని స్పెషల్ రూమ్లో ఆయన్ని ఉంచారు. కూతురు సంధ్య, అల్లుడు రవి కబురు తెలిసి వచ్చేశారు.
నాన్నగారిని పట్టుకుని ఏడుస్తున్న సంధ్యను ఎవరూ పట్టుకోలేకపోయారు. తనకేం కాలేదని ఊరుకోమని ఆయన సంధ్యని ఓదార్చారు. కొడుకులు కోడళ్ళు ఎవరి ముఖాన నెత్తుటి చుక్కలేదు. ఆరోగ్యంగా తిరిగి ఆయన ఎందుకలా మంచం పట్టారో, మనోవ్యధ దేనికో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు అంతా. అప్పుడే వారం కావస్తున్నా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపట్టం లేదు. జబ్బు అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయంలో పడి ఎక్కడి నుండో స్పెషలిస్ట్ను పిలిపిస్తున్నారు. మళ్లీ పరీక్షలు, మందులు, మార్పులు జరుగుతూనే ఉన్నాయి. డబ్బులు మంచినీళ్లలా ఖర్చవుతున్నాయి. జానకి హాస్పిటల్ రూంలో ఆయన ప్రక్కనే ఉంటుంది. సంధ్యను వదిలి అల్లుడు వెళ్లిపోయాడు. మగపిల్లలు విరామ సమయమంతా ఆయన దగ్గరే ఉంటున్నారు. కోడళ్లు ఇంట్లో పని ముగించుకుని హాస్పిటల్కి వచ్చేస్తున్నారు. వారం కాస్త 15 రోజులైంది. ఆయన మాట్లాడే ఓపిక కోల్పోయారు. రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. మొదట్లో ఉన్న విచారం అందరిలో తగ్గింది. ఆయన పేరు మీద సేవింగ్స్ లో ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. రాజేష్, సురేష్లకు తండ్రి బ్రతుకుతాడన్న ఆశ పోయింది. ఇద్దరూ ఎవరి ముందు డబ్బు తీస్తారా అని మరొకరు తప్పుకుంటున్నారు. హాస్పిటల్కి రావటం కూడా తగ్గించేశారు. కోడళ్లు పని ఒత్తిడిలో కుదరటం లేదని రావటం తగ్గించేశారు. సంధ్య కూడా వెళ్లిపోయింది మళ్లీ వస్తానని. జానకమ్మ భర్తకు సపర్యలు చేయలేక నలిగిపోతోంది. హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని డాక్టర్స్ 3 వారాల తర్వాత ఆయనకు ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది, నమ్మకం లేదు, ఇంటికి తీసుకెళ్లిపోండి, మందులతో నయం కాదు అని తేల్చి చెప్పేశారు. ఇంటికి తీసుకొచ్చాక ఆయన పరిస్థితి మరీ దారుణమైంది. మాట రాకపోయినా ఆయనకు అన్నీ తెలుస్తున్నాయి. మనవళ్లను కూడా తన దరిదాపులకు రానివ్వటం లేదు ఎవరు. పనమ్మాయి కూడా తన రూంలోకి వెళ్లనని కోడళ్లతో చెప్పటం వినబడింది. జానకమ్మనే శుభ్రం చేస్తోంది. ఆవిడలో కూడా ఓపిక నశించిపోయింది. కొడుకులు కోడళ్లు చూసామా అన్నట్లు రోజులో ఒకసారి రూంలోకొచ్చి చూసి వెళ్తున్నారు. ఇంటికి వచ్చాక సంధ్య వాళ్ళ ఆయనతో కలిసి వచ్చి చూసింది. సంధ్య తిరిగి వెళ్ళిపోతూ, అమ్మా, ఏదైనా జరిగితేనే కబురు చేయండి, మాటిమాటికి లీవ్ దొరకడం కష్టమవుతుంది ఆయనకి అన్నది. ఆ మాట విన్న జగన్నాథరావు గారికి గుండె ఆగినంత పనైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురేనా ఈ మాటలన్నది అనుకున్నారు. జానకి ఆయన పక్కన కూర్చుని, ఈయనకి నాకు రుణం తీరిపోయింది, సేవలు చేయలేక చచ్చిపోతున్నాను, ఎన్నాళ్ళని నరకం పడాలో అనుకుంది స్వగతంలో. భార్యకైనా తన మీద ప్రేమ ఉంది అనుకున్న జగన్నాథరావు గారికి నిజాన్ని జీర్ణించుకోవటం కష్టమైంది. జగన్నాథరావు గారు మంచమెక్కి ఆ రోజుకి 29వ రోజు. ఆయన కొడుకులిద్దరు గదిలోకి వచ్చి తల్లితో, అమ్మా, నాన్నగారు అటూ ఇటూలాగా ఉన్నారు. సడన్ గా ఏం జరిగినా మనం 6 నెలలు ఈ ఇంట్లో ఉండకూడదంటున్నారు. మనది పెద్ద కుటుంబం కదా, ఇల్లు దొరకడం కష్టమవుతుంది, ఆయన వరండాలో పడుకోబెడదామా అన్నారు. ఓ క్షణం గతుక్కుమన్న నిజాన్ని గ్రహించి జానకి సరేనంది. అంత ఆస్తి సంపాదించి అపారమైన ప్రేమను పంచి పిల్లలను పెంచుకున్న ఆయనకు ఆయన ఇంట్లోనే వరండాలో పక్క ఏర్పాటైంది. ఈ రోజుకి తమ పందెం గడువు అయిపోయింది. తనకు ఏ అనారోగ్యమూ లేదు. ఇదంతా దేవుడు లీలని ఆయనకు అర్థమవుతుంది. కాని సర్వాంతర్యామి అయిన ఆయనతో మూర్ఖంగా తన వాళ్ల ప్రేమ గురించి పందెం కట్టడం ఎంత తప్పో ఆలస్యంగా అర్థమైంది ఆయనకి. ఇది ఇప్పుడు ఎవరికీ చెప్పలేడు. అర్థం కాని భాషలో చెప్పినా సంధి ప్రేలాపన అనుకుంటారు. కాని క్షణక్షణానికి తన పరిస్థితి విషమిస్తుంది. తన ప్రాణాలు గాలిలో కలిసిపోయేటట్లుగా ఉన్నాయి. ఈ రోజు గడిస్తే బాగుండు అనుకుంటున్న ఆయనకి అది అసంభవమని తెలుస్తుంది. నేను ఓడిపోయాను అని దేవుడికి తెలియచేద్దామన్నా తన పిలుపు పెదవి దాటటం లేదు. ఎక్కడో లీలగా ఏడుపులు వినబడుతున్నాయి. ఎక్కడా ఎక్కడా ఇదేమిటి, ఏమీ వినపట్టం లేదు? తన ప్రాణం పోయిందా? తను చచ్చిపోయాడు, ఇక తను లేడు. ఏమండి, ఏమండి, ఏంటి కలవరిస్తున్నారు? వాకింగ్కి వెళ్ళలేదేంటి? ఒంట్లో బాగాలేదా అన్న జానకి కేకలతో కళ్ళు తెరిచాడు జగన్నాథరావు. ఒళ్లంతా చెమటలతో తడిచిన ఆయన నుదుటి మీద చెయ్యివేసి, ఏమైందండి, ఏమిటిలా ఉన్నారు అన్న మాటలతో ఆయన స్పృహలోకొచ్చారు. ఇదంతా కళ, తనకేం కాలేదు, తను బ్రతికే ఉన్నాడు. ఎంత దారుణమైన కళ! దేవుడు భవిష్యత్తు తన కళ్లకు కట్టినట్లు చూపాడు. తన కళ్ళు తెరిపించాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా ఆదరిస్తారు. ఎంతటి ప్రేమైనా తాత్కాలికమే. ఈ సత్యం అర్థం చేసుకోక తప్పదు. తనలో ఇంత అలజడి రేపిన ఉదయం జరిగిన సంఘటన ఆయనకు గుర్తొస్తోంది. ఏరా, మంచి రోజు చూసి చెప్పు అన్నారు జగన్నాథరావు గారు అప్పుడే వచ్చి కూర్చుంటున్న రంగారావుతో. రేపు మంచిదేరా. ఎందుకు అంటూ లోపలికి చూస్తూ, అమ్మా, కాసిన మంచినీళ్ళివ్వు అన్నారు. మజ్జిగ గ్లాస్తో
తీసుకోండి అన్నయ్య, ఎండలో వచ్చారు అంటూ ఇచ్చింది జానకమ్మ. త్రాగాక గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి విశేషం అన్నారు రంగారావు గారు. పిల్లల పేరు మీద వీలునామా వ్రాయటానికి అన్నారు జగన్నాథరావు గారు. అప్పుడే ఏం తొందర, బాగా ఆలోచించుకున్నావా అన్న రంగారావు గారికి. ఆలోచించుకోవడానికి ఏముందిరా, పిల్లల ముగ్గురికి సమాన వాటాలు రాస్తాను. పెన్షన్ డబ్బులు చేతి ఖర్చులుకుంటాయి. పిల్లల నీడలో హాయిగా ఉంటాము అన్నారు జగన్నాథరావు గారు. ఎటుపోయి ఎటొస్తుందో, నేను చేసిన తప్పు నువ్వు కూడా చేయకు. ఆస్తినంతా పిల్లల పేరు మీద రాసి ఈ రోజు ప్రతి పైసాకి వారి ముందు చేయి చాపడానికి నేను పడే ఇబ్బంది నీకు తెలియంది కాదు. ఆస్తి చేతికొచ్చాక మమకారాలు దూరం అవుతాయి. నీకు నా పిల్లల నిర్లక్ష్యం తెలుసు కదా అన్నారు. అందరి పిల్లలు అలా ఎందుకు మారుతారు? ఆస్తి రాసిస్తే కృతజ్ఞతాభావంతో మరింత ప్రేమగా ఉంటారు. నీ విషయంలో అలా జరిగిందని అందరికీ అలా జరుగుతుందా అన్నారు జగన్నాథరావు గారు. నేను నీ మంచి కోరేవాణ్ణి. నా పరిస్థితి నీకు రాకూడదని మరీ మరీ చెప్తున్నాను. అర్థం చేసుకో అని అన్నారు రంగారావు గారు. వారిద్దరూ చిరకాల మిత్రులు. ఆయన మిత్రుడి మాటలు కొట్టి పారేయలేదు. ఆలోచించసాగారు. నేను రేపొస్తాను, ఈలోగా ఆలోచించుకో అని వెళ్లిపోయారు రంగారావు గారు. ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్న జగన్నాథరావు గారికి కలత నిద్రలో వచ్చిన కలే దేవుడితో పందెం. నాన్నా, ఏమైంది అన్న కొడుకు రాజేష్ కేకతో ఈ లోకంలోకి వచ్చారు ఆయన. ఏమీ లేదు అని బాత్రూం వైపు వెళ్లారు. తొందరగా రమ్మని రంగారావు గారికి ఫోన్ చేసి చెప్పారు టిఫిన్ చేశాక. ఆయన రాగానే ఇద్దరు కలిసి లాయర్ గారింటికి వెళ్లి ఆయన ఆస్తిని తన తదనంతరం భార్య పిల్లలకు సమాన హక్కులుగా వీలునామా రాయించారు. అక్కడ నుండి మిత్రులిరువురు స్వీట్స్ పళ్ళు కొనుక్కొని వృద్ధాశ్రమానికి వెళ్లారు. వృద్ధాప్యం మనిషికి శాపం కదా అనుకున్నారు. కన్నవారి ప్రేమకు దూరమైన వారితో కాసేపు సంభాషించి ఇక నుండి ప్రతివారం వద్దాము అని నిర్ణయించుకున్నారు. తేలికపడిన మనసుతో ఇంటి ముఖం పట్టారు స్నేహితులిద్దరు. జగన్నాథరావు గారి ముఖం వెలుగుతోంది ఇప్పుడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.